నెక్స్ట్ ఈ పర్సనల్ క్వశ్చన్. బన్నీ వాసు గారు అంటే ఇప్పుడు దాకా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్గా ఉండే, తర్వాత బన్నీ గారు ఆత్మగా బన్నీ గారు మొత్తం దగ్గరుండి చూశారు. ఇక భవిష్యత్తులో పొలిటికల్ వైపు అడుగులేసే అవకాశాలు ఉందా? అంటే మీరు లాస్ట్ ఎలక్షన్ మీరు పోటీ చేస్తారని ఊహించాను నేను యాక్చువల్గా. లేదండి, లాస్ట్ ఎలక్షన్లో నిజంగా ఛాన్స్ వచ్చింది. బట్ ఏంటంటే అట్ ది సేమ్ టైం నేను ఫైనాన్షియల్ స్టేబిలిటీ కూడా చూసుకోవాలి. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను అడిగితే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటాం, మీది పాలకొల్లు వెళ్తుంటారు, మీ కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడో ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి తీసుకుని అది కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడాయి అలాగా అనేది. అందుకని చెప్పి ఇంకా లాస్ట్ టైం కూడా ఏమనుకున్నాను, రెండోది ఏంటంటే నాకు ఇంకా సినిమా మీద ప్రేమ చావలేదు, ఇంకా ఏదో చెయ్యాలి ప్రూవ్ చేసుకోవాలనేది ఉంది. రెండింటి మీద కాల్ మాత్రం అవదు, అది నాకు బాగా తెలుసండి. అంటే దట్టు నేను ట్రావెల్ చేసే జనసేన పార్టీ డెడికేట్ అవ్వాలి వెళ్తే ఆయన దగ్గర. లాస్ట్ టైం మీరు కళ్యాణ్ గారు మొత్తం చూసారు ఓవరాల్గా కూడా కళ్యాణ్ గారి దగ్గర మనం పనిచేస్తున్నాం అంటే ఆయన డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ ఆ బాధ్యత తీసుకోవడం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా మంచిది ఏంటంటే సార్ ఇప్పుడు నా వల్ల కాదని చెప్తేనే బెటర్ ఆయనకి. అంతే తప్పితే ఇక్కడో కాల్ వేసి అక్కడో కాల్ వేద్దాం అంటే మొత్తం రెండు కాళ్ళు ఇరిగిపోతాయి. అందుకని నేను అనుకున్నది ఏంటంటే ఇంకా నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలంటే సెకండ్ థింగ్ ఇంకా నాకు సినిమా మీద లవ్ చావలేదు. బట్ ఫ్యూచర్లో అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది 100%. నేను డెఫినెట్గా అయితే వెళ్తాను. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.